జాగ్రత్తగా వినండి. ఇది ఒక హిందుస్థానం తెలిసింది కాదు, లేదా ఇండియా భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. దయచేసి హిందూ సోదరులంతా కూడా ఎందుకు చెప్తున్నామో ఆలోచించండి. ఇవాళ బ్రిటన్ మొత్తం బ్రిటనిస్తాన్గా మారిపోయింది. అక్కడ మొత్తం ముస్లిం సోదరులంతా కూడా షరియా లాస్ మాకు కావాలి, బ్రిటన్ లాస్ మాకు అక్కర్లేదని గొడవలు చేయడం సహజంగా మనం చూస్తున్నాం. ఇది ఈరోజే కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా బ్రిటనిస్తాన్ గాను, లండనిస్తాన్ గాను మారిపోయింది. జపాన్లో ఆల్రెడీ 3 లక్షల మంది మాత్రమే ఉన్న ముస్లిం సోదరుల్ని ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, మీ సంస్కృతి మీ సంప్రదాయాలు మా దేశాన్ని ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి, సాంస్కృతిక పరంగా నష్టపరుస్తున్నాయి అని జపాన్ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఆ 2 దేశాల సంగతి వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకులే అని దయచేసి అనుకోవద్దు. ఇవాళ బెలూచిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్తో యుద్ధం చేయటంలో భారతదేశానికి ఎంతో కొంత లాభం కలుగుతుందని ఇవాళ అజిత్ దోవల్ లాంటి వాళ్ళు అనుకుంటున్నారంటే ఆలోచించండి. ఇక ఇవాళ అసలు సబ్జెక్టుకు వచ్చేద్దాం. అసలు భారతీయులు లేదా హైందవులు దేశాన్ని కాపాడుకుంటారా, లేక బానిసలుగా మారిపోబోతున్నారా? మరొక్కసారి బానిసల కింద హిందువులు వెళ్ళకూడదు అంటే చరిత్ర దయచేసి చదవండి, మీ పిల్లలకి చరిత్ర నేర్పండి. అసలు ముస్లిం రాజులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ తర్వాత ఆంగ్లేయులు అంటే క్రిస్టియన్ రాజులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మన హిందూ దేశానికి పరిపాలించడానికి వచ్చారు, అసలు ఎవరు వీళ్ళు మన దేశాన్ని పరిపాలించడానికి? మనతో వ్యాపారం చేయడం వరకు ఓకే, మన రాజుల్ని ఓడగొట్టి, మన రాజుల్ని చంపేసి, మన సంస్కృతిని నాశనం చేసి, మన సంప్రదాయాలను నాశనం చేసి, మన గ్రంథాలని నాశనం చేసి, మన గుడులన్నీ మార్చేసి వీళ్ళు రాజులుగా చలామణి ఎలా అవ్వగలిగారు? మనలో ఐక్యత లేక ఇలా జరిగిందా, లేక కేవలం బలహీనతను ఆసరా చేసుకొని వచ్చారా? సరే, అప్పుడెప్పుడో జరిగిపోయింది, ఇప్పుడెందుకు సాంబశివరావు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎక్కడుంది, మతాలు ఎక్కడున్నాయి అని అనుకోవద్దు. చాలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మనకు కావాల్సింది డబ్బు కాదు, సంపద కాదు, పెద్ద పెద్ద బిల్డింగులు కాదు, కారిడార్లు కాదు, ఫ్లైఓవర్లు కాదు. అసలు ముందు హిందూ మతం అంటూ ఉండాలి కదా, హిందువులంటూ ఉండాలి కదా. అయితేనే కదా ఇవన్నీ మీరు నిలబెట్టుకోగలిగేది. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, గవర్నమెంట్ ఆఫీసులు అయినా సరే హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలమే రాజ్యాంగం ప్రకారం నడుస్తాయి, చట్టాలు నడుస్తాయి. ఆ తర్వాత పాకిస్తాన్ చూడండి, ఇరాన్ చూడండి, ఇరాక్ చూడండి, సిరియా చూడండి, జోర్డాన్ చూడండి, ఈజిప్ట్ చూడండి, లిబియా చూడండి. ఏ దేశంలోనైనా చట్టాలు ఉన్నాయా, రాజ్యాంగం ఉందా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి పాకిస్తాన్లో ఈరోజు మార్నింగ్ 9 o'clock ఇండియన్ టైం అంటే బహుశా వాళ్ళకి 9:30 లేదా ఆ టైం అయి ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వాళ్ళకి మనకి. అక్కడ 10,000 మంది సైనికుల్ని, అంటే వాళ్ళ దృష్టిలో తీవ్రవాదులంతా కూడా సైనికులు, 10,000 మంది నేను జమ్మూ కాశ్మీర్ పంపిస్తున్నాను, ఏం చేస్తారో చూడండి అని చెప్పేసి హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? అసలు మొట్టమొదటిగా 14వ శతాబ్దంలో వర్తకం పేరిట కాన్స్టాంటినోపుల్, అంటే ఇప్పుడు ఇస్తాంబుల్ అంటారు దాన్ని, మనకు ఐరోపాకి ఈ అరబ్బులు వీళ్ళంతా బాగ్దాద్ వేదికగా వీళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళు, ఎడారిలో నివసించేవాళ్ళు, ఉండేది కాదు. వీళ్ళు మన భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేసి ఐరోపాకు అమ్ముకొని డబ్బు సంపాదించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇస్తాంబుల్ ఎప్పుడైతే ఐరోపా నుంచి అరబ్బులు రాకుండా చేశారో వెంటనే ఏం చేశారు వాళ్ళు, వాస్కోడిగామా, అంతకుముందు కొలంబస్ భారతదేశానికి సముద్ర యానం కనిపెట్టాలని చెప్పి వాళ్ళని ప్రయోగించి మొత్తానికి కాలికట్ చేరుకున్నారు 14వ శతాబ్దంలో వాస్కోడిగామా. ఆ తర్వాత వాస్కోడిగామా అక్కడున్న రాజుతో సాన్నిహిత్యం ఏర్పరచుకొని మొట్టమొదటి చర్చి కాలికట్లో అప్పుడే కట్టారు. అప్పటి వరకు ఇక్కడ క్రిస్టియన్స్ లేరు, అప్పటి వరకు ముస్లిమ్స్ లేరు. సరే, ఇక ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చారు? మనకు బాబర్ కన్నా ముందు ముస్లిమ్స్ మనకి గజని అనే అరబ్బు 17 సార్లు మన దేశం మీద దండయాత్ర చేసి పృథ్వీరాజ్ సింగ్ని చంపేసి మొట్టమొదటిగా మన భారతదేశాన్ని ఆక్రమించిన ముస్లిం రాజు. ఆ తర్వాత మహమ్మద్ గజనీ తర్వాత ఘోరీ వచ్చాడు, బాబర్, మొఘలాయులు వచ్చారు, లోడీలు వచ్చారు,
ఇబ్రహీంలు వచ్చారు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, ఆ తర్వాత టర్కీ నుంచి నైజాం కూడా వచ్చాడు. ఇవాళ నైజాంని కీర్తిస్తున్న చాలామంది, నైజాంను పొగుడుతున్న చాలామంది నైజాం టర్కీ నుంచి వచ్చారు. భారతదేశానికి సంబంధం లేదు, అసలు మన దేశానికి సంబంధం లేదు. సరే వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చింది 10 మందే కదా, లేదా 100 మందే కదా, మరి ఇన్ని కోట్ల మంది ఎలా వచ్చారు అన్నది ఇవాళ ప్రధాన ప్రశ్న. ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ తర్వాత భారతదేశంలో ముస్లిం సోదరుల జనాభా ఎక్కువ. ఇది నేను తప్పుపట్టట్లేదు, కానీ ఈ జనాభా ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది అనేది మాత్రం ఆలోచించాల్సిన అంశమే కదా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే, చూసుకుంటూ పోతే 1950 వరకు మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ ఇండియా జనాభా అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది 3 భాగాలుగా విభజించాలి. ఒకటి, కత్తులతోటి ఎప్పుడైతే యుద్ధం చేశారో మిగిలిన వాళ్ళంతా కూడా ప్రాణభయంతోనో చిన్నపిల్లల్ని రక్షించుకోవడానికో ముస్లిం మతంలో చేరిపోయారు. ముస్లిం మతంలో చేరినట్టయితే వాళ్ళని చంపేవాళ్ళు కాదు, యుద్ధాలలో వాళ్ళని వాడుకునే వాళ్ళు తప్ప, హిందువుల మీద పంపేవాళ్ళు తప్ప వాళ్ళని చంపేవాళ్ళు కాదు. కాబట్టి యుద్ధ భయంతో, కత్తి భయంతో పిల్లల్ని మహిళలను రక్షించుకోవడానికి హిందువులు ముస్లింలుగా మారింది ఆ టైంలో. ఆ తర్వాత రెండోది జిజియా పన్ను. ఇది జాగ్రత్తగా సెక్యులర్ వాదించే వాళ్ళంతా, సెక్యులర్గా మొరిగే వాళ్ళంతా, సెక్యులర్ కావాలన్న వాళ్ళంతా ఇదొక్కసారి ఆలోచించండి. హిందువులకు ఎంత నష్టం జరిగిందో. జిజియా పన్ను అంటే ఏంటంటే ముస్లిమేతరులు అంటే హైందవులు ఏ పని చేసినా పన్ను కట్టాలి, హిందూ మతం వాళ్ళు మాత్రమే పన్ను కట్టాలి. అది కూడా సోదరులారా, హిందూ దేశంలో కర్మభూమిలో మన భూమిలో పుట్టి ముస్లింలుగా మతం మార్చుకోకపోతే మీరు ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ మామూలుగా ఉండేది కాదు, సంపాదనలో 60 to 70% అయ్యేది. ఆ పన్ను కట్టలేక ఆర్థిక బాధలు పడి చాలామంది ముస్లిం మతంలోకి వెళ్ళిపోయారు. ఇది రెండో భాగం. మూడో భాగం ఏంటంటే ఆ రాజు చనిపోగానే మళ్ళీ ముస్లింగా వెళ్ళిన హిందువులంతా వెనక్కి వచ్చేవాళ్ళు. దేశాన్ని రక్షించుకోవాలి కదా. కొంతమంది అయితే చచ్చిపోతాం, అవసరమైతే యుద్ధం చేస్తాం, నేల కొరుగుతాం, కానీ వేరే మతంలోకి వెళ్ళమని చెప్పి మన మతస్థులు చాలామంది ప్రతినబూనారు. కోట్ల మంది చనిపోయారు కూడా. వాళ్ళ వారసులమే మనం. మూడో రకం ఉంటారు. వీళ్ళు ఎవరంటే ఫకీర్లు. వీళ్ళు ఏం చేస్తారు? క్రిస్టియన్లో సెయింట్స్ అంటారు, ముస్లిమ్స్లో ఫకీర్లు అంటారు. వీళ్ళు యుద్ధం చేయరు, పన్ను వెయ్యరు. మన ప్రాంతానికి వచ్చి మనకు పనిచేస్తున్నట్టుగా నటించి మనతో కలిసిపోయి మన పాటలు లాంటివే, కవాలి పాటలు లాంటివి పెట్టి వాళ్ళ దేవుడు గొప్పవాడని, వాళ్ళ మతం గొప్పదని, మన మతంలో అంటరానితనం ఉంటుందని, మన మతంలో బీసీలు ఉంటారని వాళ్ళకు నూరిపోస్తూ ఉంటారు. అలా మెల్లమెల్లగా ఎటువంటి యుద్ధాలు లేకుండా, ఆర్థిక సంబంధం లేకుండా వీళ్ళని మతం మారుస్తూ ఉంటారు. మార్చేశారు కూడా. వాళ్లే ఇంత జనాభా పెరగడానికి కారణం వాళ్ళు. ఇక క్రిస్టియన్స్ ఎంతమంది వచ్చారండి? మెకాలే కానీ, డలౌసే కానీ, వీళ్ళంతా రూదర్ఫోర్డ్ కానీ ఎంతమంది వచ్చారు? పట్టుమని 100 మంది రాలా. మరి ఇంతమంది ఎట్లయ్యారు? హిందువుల్ని మత మార్పిడి చేశారు. ఆర్థిక పరంగానో, ఇంకో పరంగానో, భాషా పరంగానో, లేదా మనం కూడా తప్పులున్నాయి కొన్ని. మనం ఎస్టీలు అంటే హిందువులే, ఎస్సీల్లో చాలామందిని గుళ్ళకు రానియకపోవడం వల్ల, అస్పృశ్యత పాటించడం వల్ల, మన తప్పు వల్లే మన సోదరులు తప్పక ఆ మతంలోకి వెళ్ళారు. వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకుందాం మనం. ఈ రోజు నుంచి ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు మన మతంలో ఎవరెవరైతే ఉన్నారో గౌరవిద్దాం. హిందూ మతస్థులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ కల్పించేలాగా మనం ధర్నాలు చేద్దాం, ఊరేగింపులు చేద్దాం, ఎంపీలందరినీ సమాయత్తపరుచుదాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్య మతస్థులకి రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదు. హిందూ సోదరులకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే, అపవాదు జరిగితే, ఇబ్బంది జరిగితే మనందరం ఒకటవుదాం. దయచేసి ఇప్పుడైనా సరే ప్రతి గ్రామంలో ఎస్సీ సోదరుల్ని, బీసీ సోదరుల్ని ముందుగా దైవదర్శనం చేయించండి. దేవుడి దగ్గరికి ముందుగా వాళ్ళని పంపండి. వాళ్ళతో కలిసి కూర్చోండి, వాళ్ళతో కలిసి భోజనం చేయండి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి. ఎక్కడన్నా ఎవరైనా వేరే వాళ్ళ గుళ్ళోకి రానియకపోతే వాళ్ళని వెళ్ళగొట్టడం తప్ప ఎస్సీ సోదరుల్ని, బీసీ సోదరులను మాత్రం దయచేసి హక్కున చేర్చుకోండి. మతాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడుకోండి. 800 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించిన, 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన, మనకు సంస్కృతి సాంప్రదాయాలను అందించిన మన జాతిని గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులను గుర్తుపెట్టుకోండి. వారసత్వాన్ని కాపాడండి. మీ ఇష్టం. కాపాడుకుంటారా, బానిసలుగా మరొకసారి మారతారా? మీ ఇష్టం అది. ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు.
నేను పదే పదే 3 నెలలకో 4 నెలలకో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. బ్రిటన్లో కానీ, జపాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ జరుగుతూ ఉంటాయి. మనం చెప్తూనే ఉంటాం. ఎంతో కొంత చేంజ్ వస్తుంది. అందుకే హిందూ ధర్మం ఛానల్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. అందులో మీకు అన్ని విషయాలు, పూజల విషయాలే కాదు, సంస్కృతి సాంప్రదాయాల విషయాలు కూడా మా వాళ్ళు ఎన్నో ప్రసారం చేస్తుంటారు. ఆదరించండి. మనకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, అధికార ప్రతినిధి.